హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేపులర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్‌ని. సో, ఈరోజు చూసుకుంటే మగవారిలో ఉండే అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది ఫ్రీగా మూవ్ అవ్వాలి. బట్ చాలామందికి అది ఫ్రీగా మూవ్ అవ్వదు. సో, వీళ్ళు ఐడెంటిఫై చేసుకునే వరకే సర్టెన్ ఏజ్ వచ్చేస్తుంది. సో, వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా పెళ్ళైన తర్వాత ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు పెయిన్ రావడము, ఒక్కోసారి బ్లీడింగ్ అవ్వడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. అంతేకాకుండా వాళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల లోపలంతా స్మిగ్మా ఫార్మ్ అయిపోయి ఒక రకమైన దురద లాంటిది రావడము, ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడము, జిగురులాగా బయటికి రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో, ఇట్లా అంగం యొక్క ముందరున్న చర్మము వెనక్కి పోకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం. సో, ఫైమోసిస్ అనేది ఏ ఏజ్ గ్రూప్‌లో వారికైనా రావచ్చు. సో, చిన్నప్పటి నుంచి ఈ ఓల్డ్ ఏజ్ వరకు ఏ గ్రూప్ వాళ్ళకైనా ఈ ఫైమోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో, మామూలుగా పుట్టినప్పుడు చూసుకుంటే చర్మం అనేది అతుక్కొని ఉంటుంది. కాబట్టి మనం స్నానం చేయించినప్పుడు వెనక్కి అనుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ మనం స్నానం చేయించడం వల్ల ఫ్యూచర్‌లో ఫైమోసిస్ వచ్చే అవకాశాలు తక్కువ అవుతుంటాయి. బట్ అలా చేయడం ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో వాళ్ళకి ఫ్యూచర్‌లో ఏజ్ ఒక అడాలసెంట్ ఏజ్ వచ్చిన తర్వాత చూసుకుంటే వాళ్ళ చర్మం బ్యాక్ వెళ్ళదు. వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మూత్రం పోస్తుంటే బెలూన్‌లాగా ఉబ్బుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మొత్తం కంప్లీట్‌గా బంద్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఈవెన్ ఇంటర్‌కోర్స్ చేయడానికి కూడా రాదన్నట్టు. సో, ఇట్లాంటి కండిషన్‌ని మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ రావడానికి ముఖ్య కారణం ఇంకొకటి ఏంటి అంటే డయాబెటిస్ కూడా. సో, డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ ఫైమోసిస్, బెల్లనైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, అసలు ఫైమోసిస్ అంటే ఏంటి అనుకుంటే గనక అంగం చూసుకుంటే అంగం యొక్క ముందలున్న భాగం ఏదైతే ఉందో దీన్ని గ్లాండ్స్ అంటాం. ఈ పైన చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతుంది. కిందున్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. సో, ఈ అటాచ్‌మెంట్ ఏదైతే ఉందో ఈ అటాచ్‌మెంట్‌ని మనము ఫ్రెన్యులమ్ అని అంటుంటాం. సో, ఈ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవ్వాలి. అప్ టు ఈడి వరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. బట్ చాలా మందికి ఏంటంటే జస్ట్ ఈడి వరకే ఫ్రీగా మూవ్ అవుతుంది. కొందరికి ఇక్కడ వరకు వస్తుంది. కొందరికి ఇక్కడ వరకు వస్తుంది కానీ కొంచెం టైట్‌గా వస్తుంది. కొందరికి వెనక్కి వస్తుంది కానీ టైట్‌గా వస్తుంది. సో, అట్లా టైట్‌గా కాకుండా ఫ్రీగా రావాలి. అట్లా ఫ్రీగా వస్తుంది దాన్ని నార్మల్ అంటాం. అట్లా టైట్‌గా వస్తుందంటే ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో, మనకి ఇక్కడ స్మెగ్మా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. స్మెగ్మా అనేది ఫామ్ అవుతుంటుంది. ఈ స్మెగ్మా అనేది మనం వెనక్కి అనుకుని క్లీన్ చేసుకుంటేనే పోతుంది. అట్లా మనం క్లీన్ చేసుకున్నదనుకో వైట్ కలర్‌లో వైట్ డిశ్చార్జ్ లాగా వస్తూ ఉంటుంది అన్నట్టు. సో, ఇట్లాంటి కండిషన్‌ని మనం ఫైమోసిస్ అంటాం. ఇట్లా ఫైమోసిస్ ఉన్న వాటికి ఏంటంటే ఏకైక మెథడ్ ఏదైతే పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనం సర్కంసిషన్ అంటాం. సుంతి ఆపరేషన్ అని, కత్న అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో, ఈ సర్జరీ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే సర్జికల్ మెథడ్ ఏంటి అంటే స్టేప్లర్ మెథడ్. ఈ స్టేప్లర్ ఏదైతే మనం యూజ్ చేస్తామో మన ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మాత్రమే దొరికే స్టేప్లర్ ఏంటి అంటే దీన్ని బ్లాక్ కలర్ స్టేప్లర్ అంటాం. ఇది ఏమంటారు యూనిక్ స్టేప్లర్. ఇది ఇంకెక్కడ దొరకదు. అంతేకాకుండా ఈ స్టేప్లర్ చూసుకుంటే గనక మీకు ఇక్కడ ఒక చిన్న హోల్ టైప్ ఉంటుంది. దీనిలోకెళ్ళి మనం టిష్యూని లాగడానికి వస్తుంది. సో, ఎంత థిక్ స్కిన్ అయినా సరే ఈ స్టేప్లర్‌తో మనం చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇది చాలా సుపీరియర్ ప్రీమియం క్వాలిటీ స్టేప్లర్. ఇది మన త్రూఅవుట్ ఇండియాలో ఓన్లీ ఏకైక సెంటర్ ఏంటి అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. ఇది ఒక్క సెంటర్‌లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. దీనికంటే కొంచెం తక్కువ స్టేప్లర్ అనుకుంటే గనక గోల్డ్ స్టేప్లర్ అంటాం. ఇది కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అన్నట్టు. ఇది డివైస్ అన్నట్టు. ఇది డిస్పోజబుల్ డివైస్. ఇదిలో కూడా చిన్న హోల్ ఉంటుంది. పెద్ద హోల్ ఉండదు. బ్లాక్ ఉన్నంత. ప్లస్ దీనిలో రింగ్ చూసుకుంటే గనక ఏదైతే రింగ్ ఉంటుందో ఆ రింగ్ సిలికాన్ రింగ్ అంటాం. ఆ రింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది. ఎంత సాఫ్ట్ అంటే మన స్కిన్ లాగానే ఒక రబ్బర్ లానే ఉంటుంది. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. ఎటువంటి వాపు రాదు. అండ్ చూసుకుంటే గనక కాస్మెటిక్ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సడన్‌గా ఎరెక్షన్ అయిందనుకోండి, తెలియకుండా ఎరెక్షన్ అయిందనుకో ఇందులో ఉన్న రింగ్ ఎక్స్‌పాండ్ అవుతుంది. ఎక్స్‌పాండ్ అవ్వడం వల్ల వాళ్ళకి పెయిన్ గానీ, ఎడిమా గానీ, బ్లీడింగ్ గానీ ఇట్లాంటివి ఉండవన్నట్టు. సో, మన ఈ డివైస్ తోటి ఏదైతే ఉందో మనం చూపించిన డివైస్ ఏదైతే ఉందో ఈ డివైస్‌దే మనకు స్టేప్లర్ సర్కంసిషన్ డివైస్. దీన్నే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ డివైస్ అంటాం. ఇది డిస్పోజబుల్ డివైస్. ఇది ఒకసారి పేషెంట్‌కి వాడి పడేస్తాము. యూజ్ ఉండదు ఇంకా. అంతేకాకుండా ఇది మళ్ళీ వేరే వాళ్ళకి వాడం కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. సో, మనం ఇప్పుడు ఏదైతే చర్మం పాడైందో ఈ చర్మాన్ని ఈడి వరకు తీసేసేస్తాం. తీసేయడం వల్ల ఇది ఎలాస్టిక్‌గా ఉంటుంది కాబట్టి పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిన్స్ 10-12 డేస్‌లో ఆటోమేటిక్‌గా అవంతకు అవే పడిపోతాయి. సో, 10-12 డేస్ వరకు ఏదైతే ఉందో ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఈ 10-12 డేస్ వరకు కొంచెం అంగస్తమన కాకుండా చూసుకోవాలి. అండ్ ఇంటర్‌కోర్స్ అనేది చేయకూడదు. అట్‌లీస్ట్ 1 మంత్ వరకు ఇంటర్‌కోర్స్ అవాయిడ్ చేయాలి. సో, శుభ్రంగా స్నానం చేయాలి. అది కూడా సబ్బు నీళ్ళతో ఆ ఏరియాను రుద్ది కడగడం వల్ల తొందరగా హీల్ అవుతుంది. కొందరికి 8-10 రోజుల్లోనే కూడా హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు.
అంతేకాకుండా చూసుకుంటే కనుక ఈ ముందర పార్ట్ ఏదైతే తీసేస్తాం కాబట్టి ఇది హీల్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం హీల్ అయిపోయిన తర్వాత ఈ చర్మం అనేది కొంచెం వరకు కవర్ అవుతుంది అన్నట్టు, ఇంతవరకు కవర్ అవుతుంది. సో ఎవరికైనా ఇట్లాంటి ఫైమోసిస్ ఇష్యూస్ ఉంటే కనుక ఈ సర్జరీ జస్ట్ 5 minutes సర్జరీ, వితిన్ హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు. అండ్ ఇది సింపుల్ పెయిన్లెస్ ప్రొసీజరు. ఎవరికైనా కేఎస్ఆర్ స్టేప్లర్స్, అది కూడా బ్లాక్ కానీ గోల్డ్ స్టేప్లర్ కావాలంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నేను అవైలబుల్ ఉంటాను. నన్ను కన్సల్ట్ అయితే కనుక మనం ఈ ప్రీమియం స్టేప్లర్స్ ద్వారా సర్జరీ చేయడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఎటువంటి రిస్క్ లేకుండా, ఎటువంటి బ్లీడింగ్ లేకుండా దీన్ని కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.